ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించబడుతోంది అధికార టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే 5 సార్లు సర్వేలు నిర్వహించిన టీఆర్ఎస్ విజయం తమను వరించబోతోందని ధీమా వ్యక్తం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెబుతున్న మంత్రి కేటీఆర్తో మా కరెస్పాండెంట్ నరసింహారావు ఫేస్ టు ఫేస్. నెలలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తుంది, వ్యూహాలు ఏ రకంగా ఉన్న అంశాలు మనతో తెలుసుకోవడానికి మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. అండ్ మరిన్ని వివరాలు తెలుస్తుంది. కేటీఆర్ గారు, ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 18 నెలల తన పాలనలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగింది. హైదరాబాద్ మహానగరంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా 30 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఎండాకాలంలో కరెంటు కోతలు లేకుండా మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చక్కగా ప్రజలకు రిలీఫ్నిచ్చింది. తదనంతరం ఈరోజు గోదావరి, కృష్ణ మంచినీళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి చాలా వరకు పని గతంలో జరిగినప్పటికీ దాదాపుగా సంవత్సరం కాలంగా ఏ రకంగా కూడా అంటే మేము అధికార పగ్గాలు చేపట్టక ముందు పూర్తి స్థాయిలో పడకేసిన పరిస్థితి. మరి దాన్ని అధిగమించి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా 4 ప్రధాన జలాశయాలు ఎండిపోయిన సింగూరు, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎండిపోయినా ప్రజలకు మంచినీళ్ళు అందించే విషయంలో మరి ముఖ్యమంత్రి గారి చొరవ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఈరోజు పరిశ్రమలను పెద్దపెట్టిన ఆకర్షించడం ద్వారా మరి ఏ రకంగా మరి ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉందో అది కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎన్నెన్నో అనుమానాల మధ్య ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్లో స్థిరపడ్డ సీమాంధ్రులు కానీ ఇతర ప్రాంతాల వారు కానీ వారి భద్రతకు కానీ వారి మరి ఇతరత్ర వారు ఒక స్వేచ్ఛగా ఇక్కడ బతకడానికి, వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతలను పటిష్టంగా మెయింటైన్ చేసిందో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న ప్రభుత్వం తప్పకుండా జీహెచ్ఎంసీలో మెజారిటీ ప్రజల మనసులు కొల్లగొడుతుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో కొంచెం టీఆర్ఎస్ వీక్గా ఉంది, క్యాడర్ కొంచెం లేదనే వాదన కూడా ఉంది. దాన్ని ఏ రకంగా చూస్తారు? టీఆర్ఎస్ బలంగా ఉందా, బలహీనంగా ఉందా తప్పకుండా జనవరి చివరిలో మాట్లాడుకుందాం. ఎందుకంటే గత 18 నెలల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ను ఏ రకంగా ఒక విశ్వనగరంగా పొజిషన్ చేయడానికి తాపత్రయపడుతూ ఉన్నారో, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించున్నారో ప్రజలకు కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఇతర పార్టీల నాయకులు కానీ లేదా ఇతరత్ర మరి వివిధ తటస్థులు కానీ టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతూ ఉన్నారు. దానికి తోడుగా రాబోయే 3.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి మరి అధికార పార్టీ సహజంగానే మరి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో పని చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆదరిస్తే మంచిదనే భావనలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మేము దాదాపు ఒక 5 సర్వేలు చేయించాం. 5 సర్వేల్లో కూడా విస్పష్టంగా కనబడుతున్నది ఏమంటే టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా స్వంతంగానే మ్యాజిక్ ఫిగర్ని దాటుకొని బల్దియా పైన గులాబీ జెండా ఎగరవేస్తూ ఉంది.